ఈ స్వర్ణాంధ్ర విజన్ మీద మీ అభిప్రాయం ఏంటండి? ఇది కల్పితమా అంటే ప్రాక్టికల్గా కాదా? ఒకటండి, ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఒకటి ఉండేవారు, ఇండియా డెవలప్డ్ 220 విజన్ అని రిలీజ్ చేసేవారు. అసలు ఈ విజన్కి ఆద్యుడే చంద్రబాబు నాయుడు గారు. ఈ విజన్ అంటే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు. ఇండియాలో ఎవరికైనా విజన్ అంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తారు. తర్వాత అబ్దుల్ కలాం గారు గుర్తొస్తారు. ఆయన విజన్లు ఉంటాయి. ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ 247, అప్పటికి ఏపీ మొత్తం ఆర్థిక వ్యవస్థ $2.5 ట్రిలియన్ అవ్వాలని పెట్టారు. ఇప్పుడు ఇన్కమ్ ఎక్కడ $200 బిలియన్. 2.5 ట్రిలియన్ అంటే 2400 2500 అంటే ఇప్పుడు అంటే 10 రెట్లు పెరగాలన్నమాట 2047 నాటికి. ఈ విజన్ ఏంటి తప్పు అని నేను అన్నాను. ఎందుకంటే 2040 ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం భారతదేశ ఇన్కమ్ $4 ట్రిలియన్, 4000 బిలియన్. కానీ 2047 నాటికి మొత్తం భారతదేశం ఎంత పెట్టుకుందో అమృతకాల లక్ష్యాలు వికసిత భారత్ కింద అంటే $40 ట్రిలియన్, అంటే 10 రెట్లు పెట్టుకుంది. ఇప్పుడున్న దానికి ఆంధ్రప్రదేశ్ కూడా 10 రెట్లు పెట్టుకుంది. ఇది భారతదేశంలో ఆంధ్రప్రదేశే కాదండి, ప్రతి ప్రాంతం 2047కి అభివృద్ధి చెందిద్ది. కాకపోతే మనం సంకల్ప బలంతో చేస్తే అది ఎక్కువ అవుద్ది, లేకపోతే నార్మల్గా కూడా బీహార్ లాంటిది కూడా ప్రపంచంలో గొప్పదవుద్ది 2047, ఎందుకంటే భారతదేశం అంతా అభివృద్ధి చెందుతుంది కాబట్టి. కానీ ఈ స్వర్ణాంధ్ర విజన్ని కల్పితమని నేను అన్నాను. ఎప్పుడు కల్పితం అవుతుందంటే అది ఉన్న వనరులను ఉపయోగించుకోకపోతే కల్పితం. నేను ఇందాక చెప్పాను మీకు, ఆంధ్రప్రదేశ్లో 1043 చదరపు కిలోమీటర్ల పొడవు కోస్ట్ తీర ప్రాంతం ఉంది. అదే పెద్ద ఆస్తి. తీర ప్రాంతం లేకపోతే ఎప్పుడు అభివృద్ధి చెందదు ఏ రాష్ట్రమైనా. అదొకటి ఉంది. అక్కడ కేజీ బేసిన్ పెట్రోలియం రీసోర్సెస్ అని హ్యూజ్ మినరల్ రత్నగర్భ అంటారు దాన్ని. హ్యూజ్ మినరల్ వెల్స్ ఉంది. రాయలసీమ మినరల్ వెళ్తుంది. మానవ వనరులు ఉన్నాయి. ఐటీ ఏంటి, డాక్టర్స్ ఏంటి, ఎంతో ప్రొడ్యూస్ అవుతారు అక్కడ మానవ వనరులు. అందరూ బయటికి వెళ్తున్నారు వాళ్ళు ఇప్పుడు. సో ఎంతో 2 డెల్టాలు ఉన్నాయి. వ్యవసాయకంగా ఆల్రెడీ అభివృద్ధి చెందింది. పంజాబ్ హర్యానాతో సమానంగా నిలబడింది కృష్ణా గోదావరి బేసిన్ హరిత విప్లవంలో. ఇవి ఇన్ని విధాలుగా వనరులు ఉన్నాయి. ఆ వనరులు చెప్పాలంటే ఒక రోజు పడుతుంది అనమాట. ఇన్ని వనరుల్ని సక్రమంగా అమలు చేసుకుంటే, అర్బన్ ఇచ్చి ఒక పెద్ద సిటీ ఇచ్చి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇచ్చి, 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి పునాదేసి పెద్ద టెక్నాలజీ విజన్ అన్నీ పెట్టుకుంటే స్వర్ణాంధ్ర విజన్ అది కల్పితం అనేది అబ్జల్యూట్లీ ఇట్ ఈజ్ నాట్ ఏ ఫిక్షన్, ఇట్ ఈజ్ రియాలిటీ. ఎందుకంటే వనరులు బట్టి, భారతదేశ అభివృద్ధి బట్టి, ప్రపంచీకరణలో భారతదేశం ఉండడం బట్టి, వేగంగా అభివృద్ధి చెందడం బట్టి, మానవ వనరులు ఈ విధంగా చూస్తే భారతదేశానికి ఉన్న ఒక ఆపర్చునిటీ ఆంధ్రప్రదేశ్కి ఉంటున్నాడు, అందులో భాగం కాబట్టి స్వర్ణాంధ్ర విజన్ ఈజ్ అబ్జల్యూట్లీ ఇట్ ఇస్ నాట్ ఎ ఫిక్షన్, ఇట్ ఇస్ రియాలిటీ. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇంప్లిమెంటేషన్, ప్రొవైడెడ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేశారనే దాని మీద ఆధారపడి అది రియాలిటీ ఫిక్షన్ అనేది కల్పితం అనేది తెలుస్తుంది.